జరిగింది. అలాంటి నీటి వాటాల పేజీ కాస్త పక్కన పెడితే మీరు కేఆర్ఎంబీకి ఎందుకు రాసిచ్చారు? ఇప్పుడు చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత అసెంబ్లీలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కదా. అసెంబ్లీలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేపు ఇంకో 8వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. మీకు టైం కావాలంటే ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే, తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా వాటర్ సంబంధించి 9 ప్రాజెక్టులు ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రం సంబంధించి 6 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏంటంటే, గతంలో ఈ సంవత్సరం ఏమో వర్షాలు తక్కువ పడడంతో ప్రాజెక్టులలో నీళ్ళు తక్కువ ఉండడంతో ఆ సెంటిమెంట్ చూపించి పార్లమెంట్ ఎలక్షన్లో ఓటు తెప్పించుకోవాలని ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉందని చాలా స్పష్టంగా హరీష్ గారు డీటెయిల్ చెప్పారండి. మినిట్స్ లేవు, ఏం లేదు. ఇప్పుడంటే రేవంత్ రెడ్డి గారి యొక్క అంటే డబుల్ స్టాండర్డ్ వర్డ్స్ అన్ని ఓపెన్ గా చెప్పినారు. నిన్న మేము ఆధారాలతో సహా స్పష్టంగా బయటపెట్టినాం కదా గతంలో ఏం జరిగింది, అదేవిధంగా రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏమున్నది. అప్పుడు కేసీఆర్ గారు ప్రతి వర్డ్ నేనే నాతోడు సంప్రదించి కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పింది వాళ్ళే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అలై బలై చేసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు అప్పగించేది వాళ్ళే. 299 టీఎంసీకి ఒప్పుకుంది వాళ్ళే. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే గలాట క్రియేట్ చేసుకుంది వాళ్ళే. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వాస్తవ విషయాలను కూడా నేను ముఖ్యమంత్రి గారు వివరించారు. దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అదే కాక రేపు అసెంబ్లీలో కూడా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కదా, మేము కేంద్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మేము బోమని చెప్తలేము. మేము చాలా స్పష్టంగా కేంద్రంలో 3 సార్లు సంప్రదింపు చేసిన తర్వాత తెలంగాణ శకనం ఢిల్లీలో పెట్టిన అదే జనవరి 26 ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సంబంధించినటువంటి డిఫెన్స్ ల్యాండ్ విషయంలో మెహదీపట్నం ఫ్లేవర్ కూడా క్లియర్ కావడం జరిగింది. అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు సత్సంబంధాలు కొనసాగించకపోతే రాష్ట్ర ప్రయాణాల విషయం కాంప్రమైజ్ కావద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి కేంద్రంతో సఖ్యత అడుగుతున్నా. 10 ఏళ్ళు పరిపాలించింది బీఆర్ఎస్. 10 ఏళ్ళు అరిసి గీ పెట్టినా ఇక్కడ ప్రాజెక్టులు వాళ్ళు ఇవ్వలేదు. మీరు ఎందుకు ఇచ్చారు? ఎవరు ఇచ్చిరు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? కేసీఆర్ గారు ఇచ్చిరు కదా చాలా స్పష్టంగా. ఎప్పుడు ఇది మా మొన్న పోయినటువంటి మా అధికారులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి విల్లింగ్ లేదని చెప్పడం జరిగింది. గతంలో మీరు ఒప్పుకున్న తర్వాత కొన్ని టైం కావాలని అడిగితే ఆ టైం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వంకి, రాష్ట్ర ప్రభుత్వం టైం ఇచ్చిందని చెప్పేసి కేంద్ర జలవనరుల శాఖ సంబంధించిన సమాచారం ఇచ్చారు కదా. గతంలో మీరే ఒప్పుకొని వచ్చి కొన్ని సంవత్సరాల కాలం పాటు పక్కకు పెట్టాడంటే, పక్కకు పెట్టిన తర్వాత టైం అయిపోయిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కడ వెళ్ళింది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బృందమే పోలేదని చెప్పేసి నిన్న మా మంత్రి గారు మాట్లాడారు. ఈ రోజు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు కదా. ఆనాడు మీరు చూసిరు 2014 నుంచి 2018 వరకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు గారు కాళేశ్వరంలో ఏం జరిగినా కూడా వారు స్పందించలేదు. 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు నీళ్ళలో పోసినట్టు అయినా కూడా వారు స్పందించలే. 19 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల విషయంలో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అలైబైలై చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి టీఎంసీల విషయంలో అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రాజెక్టుల విషయంలో జగన్ రాసిచ్చారా? జగన్ రాసించేబట్టే కదా ఈ సమస్య. ఇప్పుడు ఎందుకు మీరు రాతాంతం చేస్తా ఉన్నారు? మీరు ఎందుకు రాతాంతం చేస్తా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రాసిచ్చారా మీరు? తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టారా? ఇప్పుడు పెద్దలు ఆచార్య మాట్లాడండు, అన్న మాట్లాడండు, బ్రదర్ మాట్లాడండు. ఒకటే ఒక సమస్య పుట్టింది. ఆ పుట్టడానికి గల కారణం ఎవరు? ఆ రోజు ఈరోజు మంత్రి గారు, మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని? అపెక్స్ మీటింగ్లో మేము విత్ జగన్ కేసీఆర్ అపోజ్ చేసి రావడం జరిగింది స్పష్టంగా విత్ మినిట్స్. ఏదో మా మినిట్స్ కాదు, అది మా పార్టీ మినిట్స్ కాదు, కేంద్ర ప్రభుత్వం మినిట్స్లో రాసి ఉందని వాళ్ళకు కూడా ఆర్టీఐ కొడితే మినిట్స్ బయటకు వస్తాయి. రెండో విషయం, ఇప్పుడు బిల్లు తయారు చేసేటప్పుడు ఎవరు తయారు చేశారు? వాళ్ళే చెప్పుకున్నారు, జయరాం రమేష్ తయారు చేసిందని. ఆ జయరాం రమేషే కేఆర్ఎంబి పెట్టింది కూడా ఆయనే కదా స్పష్టంగా. ఆ రోజు బీజేపీ పార్టీ కూడా ఉంది కదా అక్కడ స్పష్టంగా. ఇప్పుడు బీజేపీ పార్టీ తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు మా చిన్నమ్మ పాత్ర మా పాత్ర ఉందని మేము ఒప్పుకున్నాం అందరం. కానీ ఇప్పుడు ఏదైతే ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో పంచాది తండ్రి లాంటి ఉన్న పైన కూర్చున్న కేంద్ర ప్రభుత్వం తీర్చాలి, కానీ తీర్చకుండా 10 సంవత్సరాలు ఎందుకు కాలయాపన చేసింది? ఫస్ట్ బీజేపీ పార్టీ చెప్పాలి. రెండోది, గతంలో బిల్లు ప్రిపేర్ చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఎట్లా తయారు చేసింది? వాళ్ళే కదా తయారు చేసింది, మేము కాదు కదా తయారు చేసింది. మేము ఇప్పుడు విశ్లేషకులు అన్న చెప్పినట్టు స్పష్టంగా మేమేమన్నాం, కొన్ని ఎన్నికో దగ్గర అవ్వాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎట్లయితే 7 మండలాలు పోయినాయి అట్లా కొన్ని వీటిలో కేసీఆర్ ఆ రోజు మౌనం పాటించి కావచ్చు. ఎందుకు? తెలంగాణ రావాలనే ఉమ్మడి లక్ష్యంతో. కానీ మీరు కూడా ఇప్పుడు అన్నారు కదా, ఆచార్యని అన్నాడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు అద్భుతంగా ఉండాలి, కేంద్రం వేరే దేశం కాదు మన దేశమే అనేది స్పష్టంగా. అది రాజ్యాంగం, మన అందరం ఒకటే రాజ్యాంగం కింద ఉంటాం. కానీ మరి ఇన్ని రోజులు 9.5 ఏళ్లలో మీరు ఇనిషియేటివ్ తీసుకొని మాకు రావాల్సిన మాట మాకు, వాళ్ళకు రావాల్సిన వాట ఎందుకు పంచలే? అన్నదమ్ముల మధ్యలో ఎందుకు ఇన్ని రోజులు కాలయాపన చేసిండ్రు? అంటే దీనికి సమాధానం ఎవరు చెప్పాలి?
కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ చెప్పాలి, గతంలో మాట్లాడి చేసిన బిల్లు చేసిన కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవి చెప్పకుండా ఈరోజు పోయి ముఖ్యమంత్రి గారు రాసి యాక్సెప్ట్ చేసి వచ్చి ఫైట్ చేయాల్సి ఉండే. నువ్వు ఎందుకు ఫైట్ చేయలే? ఎందుకు ఫైట్ చేయాలి? ఎందుకు ఫైట్ చేయకుండా అనుకోకపోయినావు? అందుగురించే ఈరోజు హరీష్ రావు గారు ఏం చెప్పారు, రేపు అసెంబ్లీలో మీరు ప్రిపేర్ అయ్యి రండి, ఒక నిమిషం అన్న, మీరు ప్రిపేర్ అండి, మాకు మైక్ ఇవ్వండి, మైక్ కడిగి మినిట్స్ తోనే మేము వస్తాను చెప్పి లాస్ట్ టైం ఏమంటున్నా, లాస్ట్ టైం అట్లనే వాళ్ళ మైకులు కట్ చేసారు. మేము చెప్తున్నాం కదా ఒక నిమిషం, అసెంబ్లీలో మేము మాట్లాడడానికి రెడీగా ఉంటాను అంటున్నాం, మాట్లాడనివ్వండి అంటే. నేనేమంటున్నా అంటే మీరు చేసింది రైట్ అయితే మీరు ఎందుకు దెబ్బలు గుర్తుకుంటున్నారు, ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు, బట్టగాల్చి మీద ఎందుకు వేస్తున్నారు, మీరు ఏం చేసినారో చెప్పండి. నేనేమంటున్నా, మేము ఏం చేసినామో ఏం చేయలేదో ఆడు ఉన్నది. బీజేపీ ప్రభుత్వం, గత కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ మూడు ఏం చేసినా చెప్పాలి. అపెక్స్ కమిటీ ఎప్పుడు జరిగింది? ఫస్ట్ అపెక్స్ కమిటీ వేరే జరిగింది, రెండోసారి జరిగినప్పుడు మాత్రమే వ్యతిరేకించి బయటకు వచ్చింది తప్ప మీరు 9 సంవత్సరాలు మీరు భారతీయ జనతా పార్టీతో బిల్లు ఎవరు తయారు కేంద్ర ప్రభుత్వం ఆనాడు నాతో చర్చించి బిల్లు తయారు చేసి చెప్పిన కేసీఆర్ గారికి మరి ఆనాడు తెలియదా? 7 మండలాలు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎంపీ నా వల్లనే తెలంగాణ వచ్చింది, నేనే మొత్తం చెప్పండి. మరి మీరు పోరాటం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి తాకట్టు పెట్టి అదే తెలుగు తెలంగాణ మొత్తం దివాలా తీపిచ్చి మొత్తం తెలంగాణ ఆర్థిక దోషం చేసి మీరు వెంకట్ గారు ఎక్కడి నుంచి వచ్చిన కాళేశ్వరం వాటర్ అవి మేము నేను చెప్తున్నా. హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పిండు, ఏమని చెప్పిండు? తీవ్ర అన్యాయం చేసిన మీరు 60 ఏళ్ళు ధ్వంసం చేసిందని వాళ్ళు 60 ఏళ్ళు నీళ్లు లేవు, కరెంట్ లేదు, ధ్వంసం చేస్తే బాగు చేస్తాం. తెలంగాణ ఎందుకు వచ్చింది? తెలంగాణ ఎందుకు వచ్చింది? ఒక ఫండమెంటల్ క్వశ్చన్, మిత్రుడికి ఒక ఫండమెంటల్ క్వశ్చన్, తెలంగాణ ఎందుకు వచ్చింది? అరుస్తే అబద్ధాలు నిజాలు కావు. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా చెప్పింది రేవంత్ రెడ్డి గారు కదా. మీ ఇష్టం వచ్చిన తిడతా మేము ప్రెస్ మీట్ పెట్టకపోతే ఏం పెడతామండి? మరి మీరు ఇష్టం వచ్చిన తిడుతున్నారా లేదా? 6 నెలలు ప్రశ్నించామని చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా వాటర్ అనేది సెంటిమెంట్ అంశం కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ లో ఓట్లు ఎవరికి వేయాలో ఎవరికి, ఒక నిమిషం, ఓట్లు ఎవరికి వేయాలో ఎవరికి వేయొద్దని తెలంగాణ ప్రజలకు తెలుసు. అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసి కలకుండ కవిత గారు పూలే విగ్రహం గారి గురించి మాట్లాడుతుంది. మీకుందా అసలు? ఏం చేసిరండి? కాంగ్రెస్ 60 ఏళ్ళు ఆగం చేస్తే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది చెప్పు. ఒక ఫండమెంటల్ క్వశ్చన్, మీ కథ అయిపోయింది. ఫండమెంటల్ క్వశ్చన్ కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది చెప్పు. మీరు వచ్చిన తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం.
కాదండి. రచ్చ కాదు ఇది. ఇది రచ్చ కాదు, తెలుసండి. తెలంగాణ ప్లీజ్ 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 నేను ఒకటే ఫండమెంటల్ క్వశ్చన్ ఏంది? మీ కేసీఆర్ గారు చేస్తున్న వచ్చిన పెద్ద చేసిన